వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య ట్యుటోరియల్స్. సో, ఇవాళ టాపిక్ ఏంటంటే మనకి సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యాజ్ పర్ ది న్యూ సిలబస్ లాస్ట్ మంత్ 19th అండ్ 28th అక్టోబర్లో కూడా కండక్ట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ నవంబర్ 19th అండ్ 28th రోజు కూడా కండక్ట్ చేయడానికి ఏపీపీఎస్సీ డిసైడ్ అవ్వడం జరిగింది. సో, ఇది ఎవరికి అంటే గ్రేడ్ 5లో ఉన్న పంచాయతీరాజ్ సెక్రటరీలకి అండ్ విలేజ్ సెక్రటరియట్ ఫంక్షన్ దట్ ఈస్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 పిఆర్ అండ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్ and village revenue officer grade 2 and VRO grade 1 in revenue department employees appointed in the compassionate grounds in all HODs and directories AP secretary. సో ఆఫ్టర్ 12/5/2014 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 19th అండ్ 28th కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 19th ఆఫ్ నవంబర్ అండ్ 28th ఆఫ్ నవంబర్కి ఈ ఎగ్జామ్ అనేది ఉంది. అయితే ఇవాల్టి సెషన్లో మనం ఏం చేద్దామంటే లాస్ట్ మంత్ అడిగిన క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ మంత్ అడిగిన క్వశ్చన్ పేపరే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మనకి 50 మార్క్స్ నుంచి 100 మార్క్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఫస్ట్ పేపర్. ఓకే. సో అంతకుముందు 50 మార్క్స్ పేపర్స్ కూడా మన ఛానల్లో అవైలబుల్లో ఉంటుండే. ఇప్పుడు 100 మార్క్స్ పేపర్స్ కూడా మనం దగ్గర మోడల్ పేపర్స్ ఆల్రెడీ తయారు చేసాం. యాజ్ పర్ మనం తయారు చేసిన మోడల్ పేపర్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరిగింది. సో విల్ సి. సో 100 మార్క్స్ పేపర్ ఉంటుంది ఈసారి 100 మార్క్స్లో 20 మార్క్స్ వచ్చేసి మనకి ఫిల్ ఇన్ ద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి రిలేటెడ్ టు విండోస్, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ బేసిక్ ఎక్స్ట్రా థింగ్స్ అనేవి ఇవ్వడం జరిగింది యాజ్ పర్ సిలబస్లో. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దీనిలో ఏంటంటే మనకి 1 by 1 స్టెప్ బై స్టెప్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 20 మార్క్స్ పేపర్ అనేది నార్మల్గా ఈ 20 మార్క్స్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో మనం బిట్స్ చదువుకుంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది. సో ఇవి డిస్కస్ చేయడం ఇక్కడ కాకుండా ఈ 20 మార్క్స్ అనేది మీరు ఒకసారి ఆప్షన్స్ నేను ఈ క్వశ్చన్ పేపర్స్లో ఆప్షన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, ఆన్సర్స్ని కూడా. సో మీరు క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పార్ట్ బికి వచ్చినట్టయితే పార్ట్ బిలో 80 మార్క్స్ అనేవి ఉంటుంది. 80 మార్క్స్లో 40 మార్క్స్ రిలేటెడ్ టు వర్డ్, 20 మార్క్స్ రిలేటెడ్ టు ఎక్సెల్, 20 మార్క్స్ రిలేటెడ్ టు పవర్ పాయింట్. చాలా ఈజీ అండి, మీరు స్కోర్ చేయడం చాలా ఈజీ అంటే చాలా ఈజీ. మన లాస్ట్ మంత్ రాసిన స్టూడెంట్స్ కూడా అందరూ పాస్ అవ్వడం జరిగింది. సో చాలా ఈజీ పేపర్ ఉంటుంది. సో జస్ట్ మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు, 100% పాస్ గ్యారంటీ అనేది ఉండడం జరుగుతుంది. సో లెట్స్ సి. వర్డ్లో ఏమిచ్చాడంటే ఫస్ట్ వర్డ్లో పార్ట్ ఏ మళ్ళీ. సో ఏ బిట్లో సో కింద కాంటెంట్ని ఒక 4 డిఫరెంట్ పర్సన్స్ని పంపించమని చెప్పి ఇచ్చాడు. సో కింద కాంటెంట్ని ఇక్కడ ఏదైతే డియర్ పేరెంట్స్ అని ఏదైతే ఉందో ఈ కాంటెంట్ని 4 డిఫరెంట్ పర్సన్స్కి పంపించమని ఇచ్చాడు. అది కూడా యూజ్ చేసి మెయిల్ మేజ్ అనే ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో మెయిల్ మేజ్ అనే ఆప్షన్ యూజ్ చేసి ఈ కాంటెంట్ని మనం పంపించాల్సి ఉంటుంది. సో మరి అది ఏ విధంగా చేద్దామని చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళగానే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఆ ఫోల్డర్లో ఉన్న వర్డ్ ఫైల్ని మాత్రమే ఓపెన్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే కాంటెంట్ ఇచ్చాడో ఆ కాంటెంట్ని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ టైం వేస్ట్ ప్రాసెస్ లేకుండా నేను ఏం చేస్తానంటే జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. జస్ట్ మీకు హార్డ్ కాపీలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు టైప్ చేయాల్సిందే. జస్ట్ నేను ఇక్కడ జస్ట్ టైం వేస్ట్ ప్రాసెస్ లేకుండా నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని కాపీ పేస్ట్ చేసుకున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ని నేను ఒక 4 డిఫరెంట్ మెంబర్స్కి పంపించాలి యాజ్ పర్ ది లిస్ట్. ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ప్రకారం నేను పంపించాలి. సో సో ఇది ఏ విధంగా చేద్దామంటే మెయిల్ మేజ్ అనే ఆప్షన్ ద్వారా చేస్తాం. ఫస్ట్ లెటర్ రాసుకున్న తర్వాత మెయిలింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ మెయిలింగ్స్ అనే ఆప్షన్లో స్టార్ట్ మెయిల్ మేజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్కి రండి. ఇది డిఫాల్ట్గా గుర్తుపెట్టుకోండి. మెయిలింగ్స్ అనే ఆప్షన్లో స్టార్ట్ మెయిల్ మేజ్లో స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్ అనే ఆప్షన్ పైనకి వెళ్ళిన తర్వాత లెటర్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్లో స్టార్టింగ్ డాక్యుమెంట్ అనండి. స్టార్టింగ్ డాక్యుమెంట్ అన్న తర్వాత మీరు లెటర్ సెలెక్ట్ చేశారు, స్టార్టింగ్ డాక్యుమెంట్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న డాక్యుమెంట్ని మీరు వాడాలనుకుంటున్నారా అని అడుగుతుంది ఇక్కడ. యూజ్ ది కరెంట్ డాక్యుమెంట్. ఎస్, అదే కదా మనకు కావాల్సింది. ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ ది రెసిపెన్స్. ఎవరెవరికి పంపించాలి అని అడుగుతున్నాడు. సెలెక్ట్ ది రెసిపెన్స్ అన్నాను. ఆ తర్వాత మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉందా అంటే ఎగ్జామ్ హాల్లో ఇక్కడ లిస్ట్ ఉంది, కానీ మన క్వశ్చన్ పేపర్లో ఉంది, కానీ మన డేటాబేస్లో లేదు కదా. సో మనం కొత్త లిస్ట్ తయారు చేయాలి కాబట్టి టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
క్రియేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏవేవి ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ టైటిల్ ఇచ్చాడు. ఆ తర్వాత ఫస్ట్ నేమ్ ఇచ్చాడు. ఫస్ట్ నేమ్ వచ్చేసి లలిత్ అన్నాడు. లాస్ట్ నేమ్ వచ్చేసి కుమార్ అన్నాడు. ఆ తర్వాత కంపెనీ నేమ్ అని ఇచ్చాడా? ఇవ్వలేదు. తర్వాత అడ్రస్ లైన్ ఇచ్చాడు, సిటీ ఇచ్చాడు, స్టేట్ ఇచ్చాడు. కంపెనీ నేమ్ ఇవ్వలేదు కాబట్టి ఐ హావ్ టు స్కిప్. స్కిప్ చేయాలంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ కర్సర్‌ని డైరెక్ట్‌గా ప్లేస్ చేయొచ్చు. లేదా ట్యాబ్ యూజ్ చేయొచ్చు కీబోర్డ్ నుంచి. సో ఇక్కడ అడ్రస్ 1 లైన్ ఏమి ఇచ్చాడు? 1-4 ఇచ్చాడు. ఆ తర్వాత సిటీస్ అడ్రస్ లైన్ 2 ఇవ్వలేదు. సో ట్యాబ్ స్కిప్ చేయాలి కాబట్టి ట్యాబ్ అంటున్నా. సిటీ ఇచ్చాడు. సిటీ వచ్చేసి వైజాగ్ అన్నాడు. అండ్ స్టేట్ ఇచ్చేసు ఏపీ అన్నాడు. ఆ తర్వాత జిప్ కోడ్ గాని ఏదైనా మెన్షన్ చేశాడా? ఏది మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ట్యాబ్, ట్యాబ్, ట్యాబ్ అనుకుంటూ ఎళ్తున్నా. ఇన్ని ఫీల్డ్స్ నేను ట్యాబ్ అన్నెసెసరీ థింగ్స్ అన్నీ ట్యాబ్ అనుకుంటూ ఎళ్తున్నా. సో, ఈ అన్నెసెసరీ ఫీల్డ్స్ మనకు అవసరం లేదు అనుకుంటే గనక కస్టమైజ్ కాలమ్స్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకి ఉన్న ఆప్షన్స్ అన్నీ కనబడతాయి. వాటిని సెలెక్ట్ చేసి ఏదైతే అవసరం లేదో వాటిని డిలీట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి డిలీట్ చేయండి. వర్క్ ఫోన్ అవసరం లేదు. హోమ్ ఫోన్ అవసరం లేదు. జస్ట్ సెలెక్ట్ అండ్ డిలీట్. కంట్రీ, రీజియన్ అవసరం లేదు. జిప్ కోడ్ అవసరం లేదు. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం అవి ఇవ్వలేదు కాబట్టి అవసరం లేదు. అడ్రస్ లైన్ 2 కూడా ఇవ్వలేదు కాబట్టి వి విల్ డిలీట్ థాట్ ఆల్సో. కంపెనీ నేమ్ కూడా ఇవ్వలేదు కాబట్టి డిలీట్ థాట్ ఆల్సో. చేసి ఓకేనండి. ఇప్పుడు మనకి అవసరం ఉన్న ఫీల్డ్స్ మాత్రమే కనబడతాయి చూడండి. ఒకటి లలిత్ కుమార్ అని రావాలి కదా! ఆ తర్వాత అడ్రస్ లైన్ 2 సిటీ వైజాగ్ ఏపీ. సో, నెక్స్ట్ మిస్టర్ ఎవరిచ్చాడు? సుమిత్ కుమార్ 1-3. సుమిత్, సుమిత్ కుమార్ 1-3 వైజాగ్ ఏపీ. మళ్ళీ నెక్స్ట్ మిస్టర్ వేణు కుమార్ 1-4 వేణు కుమార్ 1-4 వైజాగ్ ఏపీ. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సాయి కుమార్ 1-5 సాయి మిస్టర్ సాయి కుమార్ 1-5 వైజాగ్ ఏపీ అని ఇచ్చాడు. సో కొత్తది అవసరం లేదు కాబట్టి వీ కెన్ ఆల్సో డిలీట్ ది ఎంట్రీ. సో నలుగురే ఉన్నారు కాబట్టి నలుగురిని సెలెక్ట్ చేసి ఓకే అనండి. జస్ట్ ఓకే అని చెప్పేసి దానికి ఒక నేమ్ అడుగుతుంది. ఏదో ఒక నేమ్ ఇవ్వండి. నేను లిస్ట్ 4 అని ఇస్తున్నా. లిస్ట్ 4 అని ఇచ్చా. ఈచ్ నేమ్ కాదు. సో ఇక్కడ నుంచి ఆటోమేటిక్‌గా ఓకే. అవే నేమ్స్ కాబట్టి ఓకే అంటాను. అన్న తర్వాత నెక్స్ట్ రైట్ ఎ లెటర్ అన్నాడు. ఆల్రెడీ మనం లెటర్ రాసేసాం కాబట్టి రైట్ ఎ లెటర్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ ఎ లెటర్ అంటే దానికంటే ముందు మనం పంపించాలి కదా! సో ఎవరెవరికి సో అందుకోసము నేనిక్కడ 2 అనే అడ్రెస్ ఫీల్డ్‌ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 2 అనే దగ్గర కర్సర్‌ని ప్లేస్ చేసి నేను అక్కడ హోల్డ్ చేసి పెట్టాను. ఇక్కడ మోర్ ఐటెమ్స్ ఇక్కడికొచ్చిన తర్వాత ఫోర్త్ స్టెప్‌కొచ్చిన తర్వాత మోర్ ఐటెమ్స్ పైన క్లిక్ చేస్తే మనకు కావాల్సిన లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ టైటిల్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత లాస్ట్ నేమ్ ఇన్సర్ట్ చేయండి. దాని తర్వాత అడ్రస్ లైన్ ఇన్సర్ట్ చేయండి. దాని తర్వాత సిటీ ఇన్సర్ట్ చేయండి. దాని తర్వాత స్టేట్ ఇన్సర్ట్ చేయండి. ఆ తర్వాత క్లోజ్ చేయండి. సో, టైటిల్ తర్వాత స్పేస్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్ తర్వాత స్పేస్ ఇవ్వండి. లాస్ట్ నేమ్ తర్వాత అడ్రస్ లైన్ కిందకి రానియండి. ఆ తర్వాత సిటీ స్పేస్ ఇవ్వండి. స్టేట్‌కి స్పేస్. సో, ఈ విధంగా మనము అంటే ఒక ఆర్గనైజ్డ్ మెథడ్ పెట్టాం గానీ, వాళ్ళ నేమ్స్ అనేది ఇంక్లూడ్ చేయలే. జస్ట్ హెడ్డింగ్స్ ఇన్సర్ట్ చేసాం మనం. చేసి ప్రివ్యూ లెటర్ అనండి. అనగానే మిస్టర్ లలిత్ కుమార్‌కెళ్తుందా లేదా ఫస్ట్ లెటర్? చూడండి. ఫస్ట్ లెటర్ లలిత్ కుమార్‌కెళ్తుంది. నెక్స్ట్ లెటర్ రెసిపెంట్ 2 సుమిత్ కుమార్. రెసిపెంట్ 3 వీ కెన్ చెక్ ఎంతమంది ఉంటే 100 మంది ఉంటే 100, 1000 ఉంటే 1000 మనం చెక్ చేయొచ్చు ఇక్కడ. లాస్ట్ ఫైనల్‌గా కంప్లీట్ ది మెర్జ్ అంటాం. కంప్లీట్ ది మెర్జ్ అయిన తర్వాత మనకి ఇండివిడ్యువల్ లెటర్స్ ప్రింట్ అవ్వాలంటే ప్రింట్ అనే ఆప్షన్‌లోకెళ్ళి అన్నీ ఆల్ సెలెక్ట్ చేసేసుకొని ప్రింటర్‌ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ప్రింటర్‌ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మనకి ఎగ్జామ్‌లో ప్రింట్ చేయమని అడగడు కాబట్టి ఎడిట్ ఇండివిడ్యువల్ లెటర్స్ అనండి. ఎడిట్ ఇండివిడ్యువల్ లెటర్స్ అన్న తర్వాత ఇక్కడ ఆల్ అంటే ఆల్ సెలెక్ట్ చేసేసి ఓకే అనండి. ఇక్కడ మీరు చూసినట్టయితే లెటర్స్ 1 అనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఫస్ట్ పేజ్‌లో లలిత్ కుమార్‌కెళ్తుంది. నెక్స్ట్ పేజ్‌లో సుమిత్ కుమార్‌కి, థర్డ్ పేజ్‌లో వేణు కుమార్‌కి, ఫోర్త్ పేజ్‌లో సాయి కుమార్‌కి. సెపరేట్ ఇండివిడ్యువల్ లెటర్స్ క్రియేట్ అయ్యాయా లేదా?
సో, ఈ విధంగా మనం ఈ పర్టిక్యులర్ థింగ్‌ని మనం ఏం చేయాలంటే ఈ లెటర్స్ అన్నీ మళ్ళీ మన హాల్ టికెట్ నంబర్‌తో సేవ్ చేసుకోవాల్సుంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకా హైఫన్ లెటర్స్ అని పెట్టండి కావాలంటే. ఒకవేళ అడిగితే. ఎందుకంటే మనం చేసింది వేరే ఉంటుంది గదా! లేదంటే మనం డైరెక్ట్‌గా 1, 2, 3, 4, 5, 6 దీనిపైన ఓవర్ రైట్ జేసినా సరిపోతుంది. సింపుల్. ఓకే. సో, ఈ విధంగా మనం ఈ పర్టిక్యులర్ ఆప్షన్‌ని యూజ్ చేయొచ్చనమాట. సో, ఇది మెయిల్ మేజ్‌కి సంబంధించింది. మెయిల్ మేజ్ అని ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒకటే కాంటెంట్ ఉన్న లెటర్‌ని గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి ఎట్ ఎ టైమ్ పంపించాలంటే యూజ్ చేసేది మెయిల్ మేజ్ అనే ఆప్షన్. దీనిలో పార్ట్ ఏ ఇది ఇచ్చాడు. పార్ట్ బి వచ్చేసి డ్రా ది బిలో చాట్ అన్నాడు. ఈ చాట్‌ని డ్రా చేయమన్నాడు. సింపుల్‌గా వర్డ్‌లోకెళ్ళండి. దీన్ని కూడా మళ్ళీ కొత్త డాక్యుమెంట్‌ని ఓపెన్ చేసేసి ఇన్సర్ట్ అనే ఆప్షన్‌లోకెళ్ళి షేప్స్‌లోకెళ్ళండి. షేప్స్‌లోకెళ్ళిన తర్వాత ఏ ఏ షేప్స్ అయితే ఇచ్చాడో ఆ ఏ షేప్స్‌ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి ఇక్కడ టెక్స్ట్ కూడా ప్రొవైడ్ చేశాడు. స్టార్ట్ అన్న టెక్స్ట్. సో, మరి టెక్స్ట్ యాడ్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి షేప్ పైన రైట్ క్లిక్ చేసి యాడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇది పైనుంది గదా! సో, ఎంటర్ అనండి. సో, ట్యాబ్ యూజ్ చేయండి. లేదంటే స్పేస్ యూజ్ చేయండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ తర్వాత యారో లైన్ గావాలి మనకి. కిందకి యారో లైన్ చూపిస్తున్నాడు కాబట్టి యారో లైన్ కావాలి కాబట్టి యారో లైన్‌ని సెలెక్ట్ చేయండి. కిందకి డౌన్ యారోని యూజ్ చేసుకోండి. ఓకే. సో, ఈ విధంగా. అండ్ కలర్స్ కూడా మార్చుకోమన్నాడు. కలర్స్ కూడా డిఫరెంట్ ఇచ్చాడు గదా! సో, మనకి షేప్ ఇన్సర్ట్ చేసినప్పుడు కొత్తగా ఫార్మాట్ ట్యాబ్ వస్తుంది. ఈ ఫార్మాట్ ట్యాబ్‌లో కలర్స్‌ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఈవెన్ ఈ లైన్‌కి గూడా కలర్స్‌ని మనం ఫార్మాట్ ట్యాబ్ నుంచి సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనము ఈ ఆప్షన్స్‌ని యుటిలైజ్ చేయవచ్చనమాట. ఓకే. సో, మనకి ఏ విధమైన స్టైల్ కావాలంటే, ఆ విధమైన స్టైల్‌ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఏ విధమైన షేప్ కావాలంటే, ఆ విధమైన షేప్‌ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ పర్టిక్యులర్ థింగ్‌ని మనమే ఓన్‌గా షేప్ డిజైన్ చేసుకోవాలంటే, షేప్ ఫీల్డ్‌లోకెళ్ళండి. ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ టైప్ ఆఫ్ అవుట్‌లైన్ కావాలో కూడా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ అవుట్‌లైన్ యొక్క థిక్‌నెస్‌ని కూడా ఇక్కడ నుంచి వెయిట్ అనే ఆప్షన్ నుంచి పెంచుకోవచ్చు. ఒకవేళ మనకి మాన్యుయల్‌గా చేసుకోవాలనుకుంటే, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. సో, ఈ విధంగా మనం షేప్స్ అనే ఆప్షన్‌ని యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ కరెక్ట్ అనే వర్డ్ ఏదైతే ఉందో, ఇప్పుడు యారో పక్కన రావాలి నాకు. ఎగ్జాంపుల్ చూపిస్తున్నానిక్కడ. ఈ యారో పక్కన నో అని రావాలి నాకు. లేదంటే యెస్ అని రావాలి. మరి నేనిక్కడ టైప్ చేస్తే వస్తుందా? రాదు. అందుకే మనం ఏం చేయాలంటే, ఎక్స్‌ట్రా ఒక షేప్ అనేది తీసుకోవాలి. షేప్ అనేది తీసుకొని, దీనిలో యాడ్ చేసేసుకొని, నో అని రాసాను. నో అని రాసి క్లిక్ చేస్తే మనకి ఈ విధమైన ఎఫెక్ట్ కనబడుతుందా? ఇక్కడ నో, యెస్ అనే ఎఫెక్ట్ కనబడుతుందా? అవుట్‌లైన్ లేదిక్కడ. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ అవుట్‌లైన్ కూడా కనబడుతుంది. మరి ఈ అవుట్‌లైన్ తీసేయాలంటే ఫార్మాట్ ట్యాబ్‌లోకెళ్ళండి. షేప్ అవుట్‌లైన్‌లోకెళ్ళి నో అవుట్‌లైన్ అండి సరిపోతుంది. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనబడుతుంది. సో, ఈ విధంగా మనం మానిప్యులేట్ చేయొచ్చు. షేప్స్‌కి సంబంధించిన విషయం. ఓకేనా? సో, దిస్ ఈస్ పార్ట్ ఏ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ఆహ్, లాస్ట్ మంత్ అక్టోబర్ 19థ్ పేపర్ అండ్ అక్టోబర్ 28థ్ పేపర్ కూడా మన దగ్గరుంది. సో, ఇది లాస్ట్ సెషన్‌కి సంబంధించింది. అక్టోబర్ 28థ్ పేపర్ కూడా ఆల్‌మోస్ట్ ఈ విధంగానే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మెయిల్ ఇమేజ్ అండ్ షేప్స్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. సో, and if you want any student want to join online course or model papers if you require, please do contact me on the number which is given in the description. Uh, For more details, please contact me on that particular number. Thank you so much for this valuable time, and we'll catch up with the part 2 session, which is about Excel and PowerPoint in the next session. Thank you so much.